రైతు సోదరులకి ఒక గుడ్ న్యూస్, అలాగే మరొక బ్యాడ్ న్యూస్ కూడా. కొబ్బరి రైతులు గతంలో వచ్చిన తుఫాన్తో కోనసీమ కొబ్బరి మొత్తం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తర్వాత కొబ్బరిలో వచ్చే నల్లి కారణంగా కొబ్బరి క్వాలిటీ కూడా పడిపోయింది. సహజంగా రైతులు పొలాల్లో ఉండే కొబ్బరి చెట్టు నుంచి కాయ దింపిన తర్వాత ఆ కాయకి 5 రూపాయల ధర వస్తే అది చాలా గొప్ప ధర. గడిచిన 40, 50, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు చరిత్ర తీసినా కూడా కొబ్బరికాయకి రైతుకు దక్కిన ధర 5 రూపాయలు. అయితే గడిచిన సంవత్సరం కాలంగా కొబ్బరికాయ ధర మార్కెట్లో 40 రూపాయలు పైగా, క్వాలిటీని బట్టి 40, 50, 60 రూపాయలు నడుస్తూ ఉంది. రైతు సోదరులకి 25 రూపాయల ధర రైతుకు దక్కుతూ ఉంది ఒక కొబ్బరికాయకి. రైతుల చరిత్రలో వాళ్ళ జీవితంలో ఒక కొబ్బరికాయని 25 రూపాయలు ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుక్కెళ్ళడం ఇంతవరకు చూడలేదు. ఉత్తరప్రదేశ్లో కుంభమేళా ముందు నుంచి, 1 నెల ముందు నుంచి మొదలై ఇప్పటికీ కూడా అవే ధరలు కొనసాగుతూ ఉన్నాయి. కొబ్బరి ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ప్రధాన కారణం. కొబ్బరి రైతులకు ఇన్ని రోజులకి మంచి రోజులు వచ్చాయి. ఇక అదే సమయంలో అరటి సాగు చేస్తున్న రైతుల పెట్టుబడులన్నీ వచ్చే పరిస్థితి లేదు. సహజంగా ఒక కేజీ అరటి గెలల లెక్క అమ్మినప్పుడు కనీసం 10 నుంచి 12 రూపాయలు ధర దక్కితే రైతుకి కొంచెం పెట్టుబడులను వచ్చే అవకాశం ఉంది. 1 కేజీ 1 రూపాయి కూడా కొనడానికి ఎవడు ముందుకు రావడం లేదు. పండగల సీజన్ అయినా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. రైతులు అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకొని ఇప్పుడు నవంబర్, డిసెంబర్లో ప్రొడక్షన్ వచ్చే విధంగా చేశారు. అరటి సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోయింది. రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కూడా, రాయలసీమలో ఒకప్పుడు కరువు సీమ అనేవాళ్ళు, ఇప్పుడు ఉద్యాన పంటలకి కేంద్రంగా మారిపోయింది. మహానంది, పులివెందుల పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున, కోనసీమ కన్నా కూడా ఎక్కువ కోనసీమ కొబ్బరి కన్నా కూడా మహానంది, పులివెందులు అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దీంతో అరటి ప్రొడక్షన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ప్రాసెసింగ్ యూనిట్స్ మనకు లేవు. పంట పండినట్టు వెంటనే మార్కెట్లోకి వెళ్తేనే రైతుకు గిట్టుబాటు. రైతుకు ప్రస్తుతానికి గిట్టుబాటు అయ్యే అవకాశాలు లేవు. అరటి పంట ఒకసారి హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత ఒక 10 రోజులు, వారం రోజులు అయితే ఆపచ్చు, కానీ ఆ తర్వాత చెట్టుకే పండిపోయే అవకాశం ఉంది. కాయ ఒక్కసారి చెట్టుకు పండిందంటే కొనేవాడు కొండ. మరి ప్రభుత్వం ఆదుకుంటుందా అంటే అరటి పంటని మరి రైతులకు ఎలా ఆదుకుంటుందనే దాని మీద ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ప్రభుత్వం ఆ గెలలన్నీ కొనుగోలు చేస్తే ఏం గోడౌన్లో పెట్టేవి కూడా కాదు. రైతులకు ఏదన్నా 10,000, 15,000 పరిహారం ఇవ్వడం తప్ప చేయగలిగింది ఏం లేదు. కొబ్బరి రైతుకు మేలు జరిగింది. అదే సమయంలో అరటి రైతు కుదేలైపోయాడు. రాబోయే రోజుల్లో మొక్కజొన్న ధరల మీద మరో వీడియోలో మనం కలుసుకుందాం.